ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు హాట్ కామెంట్ చేశారు. కడియం శ్రీహరి కడుబొమ్మలు లేని నేత అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబును మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిదని విమర్శించారు. కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండ మురళి సవాల్ చేశారు. కొండ మురళీధర్ కామెంట్స్ ను వరంగల్ కాంగ్రెస్ నేతలు ఖండించారు. కొండ సురేఖ మురళీధర్ రావుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారియా, మేయర్ సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ హాజరై కొండ మురళీధర్ రావు వ్యాఖ్యలను ఖండించారు. వారికి ఇష్టమైనటువంటి ఇది కనుక అయ్యేది ఉంటే అందరికంటే ముందుండే చేద్దాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్నో దిక్కుల బోనాలను పట్టుకొని మనం అమ్మవార్లకు దగ్గర పోచమ్మ కానీ మైసమ్మ దగ్గర కానీ ఎక్కడ కానీ బోనాలు తీసుకొని మనం పోతూనే ఉన్నాం. కాజీపేట మొదలు పెడితే మన కొత్తూరు కుమారపల్లి దాకా కూడా చాలా మంచి కార్యక్రమం, తీసుకోవాల్సిన కార్యక్రమే. కానీ అమ్మవారి టెంపుల్లో వీటికి ఆచారాలకు కొన్ని విరుద్ధంగా ఉంటాయి కాబట్టి మరి అక్కడే ఆచారాలను ఇక్కడనో తాగిగో గీగో వచ్చేది ఉంటే రేపు మనకు వరంగల్ జిల్లాకు చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇది నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీని మీద నేను మరోసారి ఆలోచించాలని కూడా మేము రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రేపు మన ఇది కూడా కమిటీది కూడా మరి ప్రమాణ స్వీకారం ఉండే అది కూడా మరి ఎందుకు వాయిదా పెట్టి అసలు మాకు చెప్పాలి. ఏవి చెప్పకుండా పోతుంటుంది దాని గురించి కూడా మాకు బాధ అనిపిస్తున్నది. దాని మీద కూడా తప్పకుండా మాట్లాడతాం. గ్రామ దేవతలకే కదా పెట్టేది బోనం అయితే అది అందరికి దిగబెరిగే సత్యం. అది కొత్తగా ఏదో మేమేదో చేస్తామని అనుకొని పోయేటప్పుడు ఆలోచించుకోవాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది పడితే అది నిర్ణయం తీసుకొని తప్పున ఇచ్చేస్తే అక్కడ ఎందరో మనోభావాలు దెబ్బతింటే అందరిని అడిగి తీసుకొని ఉండే. మేమేమంటున్నా రేపు బోనం తీసుకొచ్చిన అమ్మవారికి మేము వ్యతిరేకించట్లేదు. కానీ రేపు ఏదైనా జరగరాని జరిగితే మనకు ఒక చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతోటే నేను మంచి సూచన సలహా రిక్వెస్ట్ చేస్తున్నా అన్నది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఓరుగల్లులో కాంగ్రెస్ నేతల పోరు తారాస్థాయికి చేరింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తిగా వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ లో విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్న సందర్భము ఇవాళ కూడా అంటే నిన్న కొండా మురళికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వరంగల్లో రాజకీయాలు హీట్ ఎక్కినట్టుగా కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎప్పుడు ఏ నాయకుడు ఏం హాట్ కామెంట్స్ చేస్తారన్నటువంటి ఒక అటెన్షన్ లో ఇటు మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలంతా కూడా ఒక ఆసక్తిగా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ శుక్రవారం అంటే భద్రకాళి టెంపుల్లో ఇవాళ పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తా ఉంటారు. పొలిటికల్ లీడర్స్ కూడా పెద్ద సంఖ్యలో వెళ్లి దర్శనం చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే వరంగల్ సంబంధించినటువంటి ప్రజల ఇలవెల్పుగా భావించే తరుణంలో పెద్ద సంఖ్యలో శుక్రవారం రోజు భక్తులంతా కూడా తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇవాళ భద్రకాళి టెంపుల్ కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వెళ్లిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలో భాగంగా అతను కొండా సురేఖ అంటే మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మీద రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసిన సందర్భం కనిపించింది. ఎందుకంటే 22వ తేదీన ఈ నెల 22వ తేదీన భద్రకాళి టెంపుల్లో మొదటిసారి అంటే చరిత్రలో మొదటిసారి భద్రకాళి దేవస్థానంలో బోనం సమర్పించేటువంటి ఆనవాయితీకి తెరతీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. సింహవాహిని శ్రీ మహంకాళి దేవస్థానం అంటే లాల్ దర్వాజా హైదరాబాద్ నుంచి ఇక్కడికి బోనం సమర్పించారు. బంగారు బోనం సమర్పించేటువంటి కార్యక్రమం ఈ నెల 22న జరగనుంది. ఈ క్రమంలో ఇవాళ నాయని రాజేందర్ రెడ్డి పొలిటికల్ విమర్శలు కూడా చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎవరిని సంప్రదించకుండానే ఏదైతే ఆ బంగారు బోనానికి సంబంధించినటువంటి భద్రకాళి ఆలయంలో అలాంటి సంస్కృతి తీసుకురావడం, దానిపైన ఆలోచించాలి, పునరాలోచించాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా వరంగల్ ప్రజలకు సంబంధించినటువంటి ఇలవేల్పుగా ఉంటుంది భద్రకాళి అమ్మవారు. ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆలయ పరిసరాల్లో జంతు బలి చేసినా, మద్యం తాగి వచ్చినా కఠిన చర్యలు తప్పవనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తిన సందర్భం. గ్రామ దేవతలకు బోనం సమర్పించే ఆనవాయితీ వస్తుంది. ఇక్కడ కాకుండా వేరే గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ దేవతలకు
బోనస్ సమర్పిస్తే బాగుంటుంది. ఈ అంశం మీద మంత్రి కొండా సురేఖ పునరాలోచన చేయాలన్నటువంటి అంశంలో ఆయన పలు సూచనలు చేసిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి భద్రకాళి ఆలయం నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది, కనీసం నాకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా భద్రకాళి ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ ప్రమాణ స్వీకారాన్ని కూడా వాయిదా వేసి అంశాన్ని కూడా తనకు చెప్పలేదనే అంశాన్ని ఒక అసంతృప్తిని ఆయన వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే భద్రకాళి అమ్మవారి ఆలయం అంటే శాకాంబరికి సంబంధించిన ఆలయం, పూర్తిగా ఎంతో నియమ నిష్ఠలతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలంతా కూడా వచ్చి దర్శించుకుని వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నాకు కూడా ఇటీవలి కాలంలో ఫిర్యాదులు అందుతా ఉన్నాయి. అక్కడ ఒకవేళ మద్యం తాగి వచ్చినట్టయితే, అక్కడ జంతుబలి జరిగినట్టయితే ఏంటి పరిస్థితి ఉన్నటువంటి ఫిర్యాదులు నాకు కూడా వచ్చాయి. ఈ అంశం మీద పునరాలోచన చేయాలన్నటువంటి అంశాన్ని ఆమె ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి లేవనెత్తిన సందర్భం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత నాయని రాజేందర్ రెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అతను ఎమ్మెల్యే ప్రతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నాడు. క్యాంప్ ఆఫీస్ లో ఈయనతో పాటు మిగతా నాయకులు అంటే నిన్న కొండమురళి ఎవరైతే వ్యాఖ్యలు చేశాడో పరోక్షంగా కడియం శ్రీహరి, అదేవిధంగా రేవుల ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, అదేవిధంగా గంట సత్యనారాయణ, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ, మేయర్ గుంటు సరాని, అదేవిధంగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఈ భేటీలో పాల్గొనడం ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకు విరటిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. భద్రకాళి అమ్మవారికి సంబంధించిన ఆలయంలో బోనాలకు సంబంధించిన సమర్పించే అంశాన్ని పునరాలోచించాలన్నటువంటి అంశంలో భేటీ జరుగుతుందన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నప్పటికీ నిన్న ప్రధానంగా కడియం శ్రీహరి, దేవుడి ప్రకాష్ రెడ్డి, సారయ్య లాంటి వాళ్ళను చేసి మాట్లాడడం మీదే ఈ చర్చ జరుగుతా ఉంది, ఈ భేటీ జరుగుతా ఉందన్నటువంటి అంశం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళను వ్యతిరేకిస్తా ఉన్నారు, కొండా దంపతులను వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి అంశంలో ఇవాళ జరిగేటువంటి భేటీ ఆసక్తికరంగా మారిన సందర్భం కనిపిస్తా ఉంది. భేటీ తర్వాత బయటకు వచ్చేటువంటి నాయకులు ఏం మాట్లాడతారు, భద్రకాళి అమ్మవారికి సంబంధించిన ఆలయంలో బోనాలకు సంబంధించి, బంగారు బోనానికి సంబంధించినటువంటి సమర్పణ ఈ అంశం ఉంటుందా, లేకపోతే రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసే విధంగా మాట్లాడతారా అనేది కాసేపట్లో తేలుతుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.